ఆయన మేఘాల మీద ఆరోహణం అయ్యారు. మరలా అదే మేఘాల మీద ఆయన రాబోతున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. వచ్చి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పాలిస్తాడని ప్రకటన గ్రంథం చెప్తుంది. కాని ఎందుకు ఆయన వచ్చి అందరినీ పరలోకం తీసుకువెళ్ళిపోవచ్చుగా? మరలా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ఎందుకు పాలించాలి అనంటే, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, జ్ఞానులకే జ్ఞాని. మట్టి మనుషులం మనం మర్చిపోయినా కాని దేవుడు మాత్రం ఆ కార్యం మర్చిపోడు. ఇంతకీ ఏమిటా కార్యం? అది మొదటి ఆదాముకు సాధ్యపడని కార్యం. అబ్రహాము, మోషే లాంటి గొప్ప ప్రవక్తలకి వీలు పడని కార్యం. మొదటి రాకడలో దేవుని చిత్తంలో భాగంగా యేసుక్రీస్తుకు సమయం సరిపోక చేయని కార్యం ఈసారి ఆయన అతి త్వరలో చేయబోతున్నాడు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలకు సమానమైన ఏ దినాన మనిషి బ్రతకలేక పాపంలో పడి మరణం తెచ్చుకున్నాడో, ఇప్పుడు అదే 1000 సంవత్సరాలు పరిశుద్ధులకు పరిశుద్ధుడు, ఏ కోసైనా పాపం లేని ఆ మహాగణుడు, సర్వోన్నతుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పాలించి తిరిగి మనకు నిత్యజీవం ఇవ్వబోతున్నాడు. అందుకు మనం ఏం చేయాలో తెలుసా? జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.